హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఎప్పుడు ఒకేలా తింటూ ఉంటే బోరు కొడుతుంది కదా. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేసుకొని దీన్ని చూడాల్సిందే కదా. చింతపండుతో ఎప్పుడంటే అప్పుడు మనం ఇంట్లో దొరుకుతుంది కాబట్టి తయారు చేసుకుంటాం. కానీ సీజన్లోనే దొరుకుతాయి కదా మామిడికాయలు. అప్పుడు ఇలా వెరైటీగా పులిహోర చేసుకొని తినొచ్చు. ముందుగా మామిడికాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకొని తురుముకొని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం అయితే, మరి పచ్చివాసన లేకుండా. ఆ తర్వాత అది తీసేసి అదే గిన్నెలో ఆయిల్ పోసేసి పల్లీలు, మినపగుండ్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత, మరీ ఎక్కువగా వేగనిస్తే తర్వాత వేరే వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేగిపోయి మాడిపోతాయి కాబట్టి, తర్వాత పచ్చిమిర్చి చీలికలు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఒక స్పూన్ పసుపు, అంటే మనం అన్నానికి సరిపడా పసుపు వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎండుమిర్చి మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా మాడిపోతే బాగుండదు టేస్ట్. ఇప్పుడు మిరియాలు కచ్చాపచ్చాగా నల్లగొట్టి వేసుకొని ఒక స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా మిక్స్ చేసి కరివేపాకు వేసుకోవాలి. పులిహోరకు అసలైన టేస్ట్ కరివేపాకు కదా. మన దగ్గర అంత ఉంటే అంత ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. కావాల్సినంత కరివేపాకు వేసుకున్నాక చక్కగా ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు నేనైతే 1 kg రైస్ తీసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు తాలింపునంతా కూడా వేసుకోవాలి. మామిడి తురుము మీకు ఎంత కావాలో అంత చూసుకుంటూ పులుపుని బట్టి తీసుకోండి. ఇక్కడ చిట్కా చూద్దామా? చెయ్యి మాత్రం శుభ్రంగా కడుక్కొని కలపండి, ఎందుకంటే చెయ్యితో కలిపితేనే పులిహోర చక్కగా కలుస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అందుకోసమే. జోక్ బాగుంది కదా. సరే అండి, ఇప్పుడైతే ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక చక్కగా కలిపేసుకోవాలి. అన్నం అంతా కంప్లీట్గా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసిన తర్వాత తింటే ఉంటుంది ఆహాహా. మీకు ఇంకో చిట్కా చెప్పనా? మనకి మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు. చింతపండు అయితే మనం ఎలాగో గుజ్జు తీసి స్టోర్ చేసి పెట్టుకుంటామో, టైం కుదరదు పిల్లలకి లంచ్ బాక్స్లని అవి ఇవి తయారు చేసుకోవడానికని. అట్లనే మామిడికాయ తురుమును కూడా తురుముకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు.